తీయని పరిష్కారం. ఈ కామెడీ కథను రచించిన వారు శ్రీ కొయిలాడ రామ్మోహన్ రావు గారు. నారాయణ అయ్యప్పమాల వేశాడు అని వినగానే నాకు చాలా ఆశ్చర్యమేసింది. అతనిది ఒక విచిత్రమైన క్యారెక్టర్. దేన్ని సీరియస్గా తీసుకోడు. దైవభక్తి కూడా అంతంత మాత్రమే. ఆ దీక్ష తీసుకుంటే ఎన్నో కఠిన నియమాలు పాటించాలి. ముఖ్యంగా కడుపు కట్టుకోవాలి. అది గుర్తు తెచ్చుకుంటే నాకెంతో నవ్వొచ్చింది. నేను పనిచేస్తున్న బ్యాంకుకి లోన్ కోసం తరచూ వచ్చేవాడు నారాయణ. అలా మా ఇద్దరికీ పరిచయమై ఆ పరిచయం మంచి స్నేహంగా మారింది. మా ఇద్దరివి భిన్న స్వభావాలు. అయినా నేనంటే అతను చాలా ఇష్టపడేవాడు. నారాయణ రకరకాల బిజినెస్లు చేసి చివరకు ఫైనాన్స్ బిజినెస్లో సెటిల్ అయ్యాడు. ఆ బిజినెస్లో బాగా సంపాదించాడు. అతను మంచి భోజన ప్రియుడు. దాదాపు 6 అడుగుల ఎత్తుతో భారీ కాయంతో నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. మందు, సిగరెట్లు లాంటి అలవాట్లు కూడా ఉన్నాయి అతనికి. ఆ దీక్ష వల్లైనా అతనిలో మార్పు వస్తుందని భార్య పిల్లలు పోరు పెడితే దీక్ష తీసుకోవడానికి ఒప్పుకున్నాడని తెలిసింది. నాకు కూడా స్వామి అయ్యప్ప అంటే ఎంతో భక్తి. ఆ దీక్ష అంటే ఎనలేని ఆపేక్ష. భక్తి మాట ఎలా ఉన్నా మనుషుల్లో చక్కని పరివర్తన తెచ్చే ఆ దీక్ష అంటే నాకెంతో ఇష్టం. అందుకే దీక్ష తీసుకున్న తర్వాత అతన్ని కలవాలని, నల్లని డ్రెస్లో ఉన్న అతన్ని చూడాలని, దీక్ష వల్ల అతను ఎంత మారాడో తెలుసుకోవాలని తహతహలాడా. అయితే చాన్నాళ్ళకు గాని అతన్ని కలిసే అవకాశం రాలేదు నాకు. ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్లడమే అందుకు కారణం. హైదరాబాద్ నుంచి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో తిరిగి వస్తుండగా విజయవాడలో నేనున్న బోగీలోనే మరో 6గురితో కలిసి ఎక్కాడు నారాయణ. టికెట్ కలెక్టర్ స్వామి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోమన్నాడు అంటూ నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ, గురువుగారు మీరేమిటిక్కడ, హైదరాబాద్ నుంచి వస్తున్నారా అంటూ పలకరించాడు. నవ్వుతూ తలూపాను. రండి సాములు, ఇక్కడే కూర్చుందాం అంటూ నా దగ్గరే సెటిల్ అయిపోయాడు. నా పక్కనున్న ప్రయాణికులు సాక్షాత్తు అయ్యప్ప అవతారాలే దిగి వచ్చినట్టు ఆదరంగా వారికి చోటిచ్చి కూర్చోపెట్టారు. దీక్ష తీసుకుని 1 రోజులు దాటినా నారాయణ ఏమీ చిక్కినట్లు నాకు అనిపించలేదు. పైగా లావెక్కాడేమోననిపించింది. కళ్లకు ఖరీదైన రేబాన్ గ్లాసులు, ఖరీదైన నల్లటి డ్రెస్సు, చేతిలో మినరల్ వాటర్ బాటిల్తో అతను దీక్షలోనే ఉన్నాడా అనిపించింది నాకు. కాళ్లకు చెప్పులు లేవు. అది తప్ప దేనికి లోటు లేదు అనిపించింది నాకు. సాములంతా మాటల్లో పడ్డారు. ఉన్నట్టుండి భజన పాటలు అందుకున్నారు. 5-6 పాటలు పాడేసరికి నీరసం వచ్చింది కాబోలు పాటలు ఆపేశారు. ఆ తర్వాత ఒక సామి జీడిపప్పు బెల్లం అచ్చులు, జంతికలు బయటికి తీసి సాములందరికీ పంచాడు. దాదాపు 3 కేజీల స్వీటు 1/2 గంటలో స్వాహా చేసేశారు సాములంతా. కాసేపైన తర్వాత మరో సామి 2 రకాల పళ్లను పంచాడు. 1.5 గంట క్రితమే విజయవాడలో భోంచేసి వచ్చిన సాములకు ఇంత ఆకలి ఉందా అనిపించింది. ఇలా గంటకోసారి ఏదో ఒక ఫుడ్ తినడమో తాగడమో కొనసాగుతూనే ఉంది. ఈలోగా నారాయణకి ఒక సందేహం వచ్చింది. అన్నట్టు జగ్గారావు స్వామి ఇంట్లో ఎల్లుండి ఉదయం సద్ది కదా, ఏమిటి ఏర్పాట్లు అడిగాడు నారాయణ కుతూహలంగా. ఆ రోజే మన ప్రయాణం కదా, మరి ఏర్పాట్లు ఘనంగానే ఉంటాయి అన్నాడు మరో సామి. అది సరే, పెసరట్లు, జీడిపప్పు, ఉప్మా, వడలు చెయ్యమన్నాను. చేస్తున్నారా లేదా నాలుక తడుపుకుంటూ అడిగాడు నారాయణ. లేదు, ఇడ్లీ వడ అనుకుంటా అనేసరికి నారాయణకు చిర్రెత్తుకొచ్చింది. ఛస్, రోజు ఇడ్లీ వడ విసుగొచ్చేస్తోంది. అందుకే పెసరట్టు చేయమని చెప్పాను. మరీ అన్యాయంగా ఉంది అంటూ మూలిగాడు. మీ సాములు ఒక్కొక్కరు 5-6 పెసరట్లు తినేస్తారు. అన్ని పెసరట్లు చేయడం నా వల్ల కాదు అనేసిందట మాత. మామూలు రోజుల్లో అయితే పెళ్ళాన్ని 4 తన్ని చేయించేవాడు. ఇప్పుడు మాలలో ఉన్నాడు కదా, ఆ సామి మాట చెల్లలేదు మరి అంటూ వివరణ ఇచ్చాడు. సర్లేండి, మన ప్రయాణపు ఏర్పాట్లైనా శ్రద్ధగా చేశారా లేదా అవి ఇలాగే ఉన్నాయా మళ్ళీ విసుక్కున్నాడు నారాయణ. ఏర్పాట్లు అంటే తిండి ఏర్పాట్లని నాకు అర్థమైంది. అబ్బో బ్రహ్మాండం, వాటికి తిరుగులేదు. చెప్తా విను. ఇరుముళ్ళు ఎత్తుకుని మనం వైజాగ్లో సెకండ్ ఏసీలో ఎక్కుతాం కదా, అనకాపల్లిలో ఏర్పాట్లు మొదలవుతాయి అంటుండగా నారాయణలో హుషారొచ్చింది. ఆసక్తిగా ముందుకు వంగాడు. అనకాపల్లిలో మన సాములు ఎక్కుతారు. చల్లటి బాదం మిల్కు, కాజు రోల్సు, వేయించిన జీడిపప్పుతో తునిలో బెల్లం బూంది,
చెగోడీలతో అక్కడి సాములెక్కుతారు. సామర్లకోటలో దంపుడు తీగలు, కమలాపళ్ళు అందించే ఏర్పాటు చేశాము. రాజమండ్రిలో రోజ్ మిల్కు, జామకాయలు, దొరికితే సీతాఫలాలు, చక్కెరకేళి, అరటిపళ్ళు, ఇంకా గుర్తు తెచ్చుకుంటూ కాసేపు ఆగాడు. సర్లే, తర్వాత నిడదవోలా తాడేపల్లిగూడెమా అడిగాడు నారాయణ. గూడెమే. గూడెంలో ఈ సామి బామర్ది ఉన్నాడు కదా, అతను ఏదో వెరైటీగా చేయిస్తానన్నాడు. సస్పెన్స్ అట, ముందుగా చెప్పడట అంటూ నవ్వాడు. ఆహా, నెక్స్ట్ ఏలూరు, తర్వాత విజయవాడ, నువ్వేమీ చెప్పొద్దు, నేనే ఊహించుకుంటాను అంటూ నవ్వాడు నారాయణ. వాళ్ల తిండి అవ చూస్తే నాకు చిరాకేసింది. వీళ్ళందరూ మాలలో ఉన్నా ఎందుకు చిక్కలేదో నాకు అర్థమైంది. గమ్యం చేరే వరకు వాళ్ల ధోరణిలో వాళ్ళుంటూ ప్రయాణికులను బాగా ఇబ్బంది పెట్టారు. వాళ్లను పిలిచి చోటిచ్చినందుకు నా తోటి ప్రయాణికులంతా నా వైపు గుర్రుగా చూశారు. ఈ భక్తులంతా దేవుడి పేరు చెప్పి ప్రజలను ఇలా ఎందుకు ఇబ్బంది పెడతారో నాకు అర్థం కాదు. పెద్దగా మైకులు పెట్టి భజనలు చేయడం, రోడ్డంతా బ్లాక్ చేసి డాన్సులు చేస్తూ ట్రాఫిక్కి అంతరాయం కలుగజేసి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబో నాకు అస్సలు అర్థం కాదు. కాసేపు అయ్యాక నారాయణ పైబెర్తెక్కి పడుకున్నాడు గుర్రు పెడుతూ. దీక్ష అంతా ఇంటి దగ్గరే కాబోలు, రైల్లో రూల్స్ వర్తించవు కాబోలు అనుకున్నా. ఇంతవరకు నేను మహాభక్తితో అయ్యప్పను పూజించుకుంటూ నియమనిష్టలతో దీక్ష చేపట్టిన భక్తుల్నే చూశాను. వాళ్ల భక్తి శ్రద్ధలు చూస్తే నాకు ఎంతో ముచ్చటేసేది. అందుకే కాబోలు వీళ్ల చేష్టలు నేను తట్టుకోలేకపోతున్నా. 40 రోజుల దీక్ష అయిపోయింది. అతనిలో ఏ మార్పు రాలేదు. మళ్లీ అన్ని అలవాట్లు మొదలుపెట్టేశాడు. అది నేను ఊహించినదే. తర్వాత ఒకరోజు రెస్టారెంట్లో కలిశాడు. మాటల సందర్భంలో మార్నింగ్ వాక్ అయిన తర్వాత యోగాకి వెడుతున్నానని చెప్పాడు గొప్పగా. తెలుసు అంటూ చిన్నగా నవ్వాను. అదేమీ పట్టించుకోకుండా ఆర్డర్ ఇచ్చిన బటర్ దోశలో బటర్ ఎంత ఉందోనని చెక్ చేసుకుంటున్నాడు. యోగా క్లాసులో అందరికీ అన్ని ఆసనాలు వేయడం సాధ్యపడదు కాబట్టి అటువంటప్పుడు ఆసనం వెయ్యలేని వాళ్ళు శవాసనం వేసి రెస్ట్ తీసుకోవాలని గురువు చెబితే మనవాడు 3 టైము శవాసనంలోనే ఉంటాడని, అన్ని ఆసనాలు ట్రై చెయ్యమని గురువు ఎన్నిసార్లు తిట్టినా పట్టించుకోడని నా మిత్రుడు ఒకడు చెప్పిన విషయం గుర్తొచ్చి నవ్వుకున్నాను. అతను ఆర్డర్ చేసిన టిఫిన్లను చూస్తూ వాకింగులు, యోగాలు మాత్రం చేస్తే తగ్గబోయి కాస్త తిండి తగ్గించాలి అంటూ సలహా చెప్పాను. షాక్ ఇచ్చేలా సమాధానం వచ్చింది. గురువుగారు, ఈ తిండి కోసమే కదా ఈ వాకింగ్లు, యోగాలు, అది మానడమా? ఆహాహా అంటూ పెద్దగా నవ్వాడు. ఒకరోజు నా కోసం ఎవరో వచ్చారని తెలియగానే చేస్తున్న పని ఆపి విజిటర్స్ లాంజ్కి వచ్చాను. అక్కడ సోఫాలో కూర్చున్న వ్యక్తి లేచి నిలబడి చేయి ఊపితే దగ్గరకొస్తే గాని అతను నారాయణని పోల్చుకోలేకపోయాను. అంతగా మారిపోయాడతను. 6 నెలలయింది అతన్ని చూసి. ఇంతలో అంత మార్పా అనుకుంటూ ఏం మాయ చేశాడో గాని బాగా స్లిమ్ అయిపోయాడు. లైపోసక్షన్ చేయించుకున్నావా ఏమిటి అంటూ కుతూహలంగా అడిగాను. అడ్డంగా తలూపాడు. ప్రకృతి వైద్యానికి వెళ్ళావా? ఓహో, వీరమాచనేం డైటా అని అడిగాను. మళ్లీ తల అడ్డంగా తిప్పి నవ్వాడు. నాకదో పజిల్లా ఉంది. ఏమీ అర్థం కావడం లేదు. తీయని పరిష్కారం అన్నాడు గుంభనగా నవ్వుతూ. నాకేమీ అర్థం కాలేదు. తెల్లమొహం వేశాను. షుగర్ వచ్చింది గురువుగారు అన్నాడు చిక్కుముడి విప్పుతూ. అది నేను అస్సలు ఊహించలేదు. డయాబెటీస్ వస్తే ఇంత తగ్గిపోతారా అనుకుంటూ మరోసారి ఆశ్చర్యపోయాను. కూర్చోండి గురువుగారు, వివరంగా చెబుతాను అన్నాడు. అయోమయంగా అతన్నే చూస్తూ కూర్చున్నాను. మా అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడు. మీకు తెలుసుగా, వాడే ఈ మార్పుకు ముఖ్య కారణం. డయాబెటీస్ రాగానే అందరిలాగే నేను బెంబేలెత్తిపోయాను. చాలామంది ఆ భయంతోనే చిక్కి సగమైపోయి పేషెంట్లా తయారవుతారు. కొంతమంది తమ లైఫ్ అయిపోయిందని డిసైడ్ అయిపోతారు. ఆ వ్యాధి వచ్చిందని తెలియగానే డాక్టర్లు క్లాసులు పీకుతారు. బంధువులు, స్నేహితులు సానుభూతి చూపిస్తూ సలహాలు ఇస్తారు. దీనితో పేషెంటు సైకలాజికల్గా డౌన్ అయిపోతాడు. కానీ మా అబ్బాయి ధైర్యం చెప్పాడు. ముఖ్యంగా బాగా ఎడ్యుకేట్ చేశాడు. షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది, అందులో రకాలేమిటి, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, ఇవన్నీ నాకు బాగా బోధపరిచాడు. అంతేకాదు 40 ఏళ్ల నుంచి డయాబెటీస్ ఉన్నా, ఎంతో చలాకీగా ఉన్న 80 ఏళ్ల వృద్ధుడి దగ్గరకు నన్ను తీసుకువెళ్లాడు. ఆయన పేరు కమలాకర్రావు.
చిన్నప్పుడు మా వాడికి ఇంగ్లీష్ టీచర్. ఆయన నాలాంటి వారందరికో స్ఫూర్తి. 2 పూటలా వాకింగ్ చేస్తారు. ఆహారం మితంగా తీసుకుంటారు. తన పనులన్నీ తనే చేసుకుంటారు. ఇప్పటికీ తన కాన్వెంట్లో పిల్లలకు టీచ్ చేస్తారు. ఆయన ఒక రోగిలాగా కాకుండా నిండుగా ఆరోగ్యంగా కనిపిస్తారు. అసలు డయాబెటీస్ వచ్చిన తర్వాతే నా లైఫ్ స్టైల్ మారింది. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ఇట్. నిజమే, అది వచ్చిన తర్వాతే ఆరోగ్యం గురించి ఆలోచించడం, వ్యాయామం, వాకింగ్ చేయటం, ఫుడ్ కంట్రోల్ చేయడం, వేళకు తినడం, పడుకోవడం లాంటి మంచి అలవాట్లబ్బాయి అన్నారాయన. ఆయన సలహా మేరకు డయాబెటీస్ గురించి బాగా చదివాను, చాలా తెలుసుకున్నాను. నేను వాడే మెట్ఫార్మిన్ మందు గురించి కూడా తెలుసుకున్నాను. గడ్డి మేసే మేకలు స్పృహ తప్పి పడిపోవడం సైంటిస్టుల దృష్టికి వచ్చిందట. కారణం ఏమై ఉంటుందని పరిశోధిస్తే ఆ గడ్డిలో మెట్ఫార్మిన్ అనే మందు ఉందని తెలిసిందట. దానివల్లనే మేకలకు షుగర్ లెవెల్స్ తగ్గి స్పృహ కోల్పోవడం జరిగిందని తెలిసిందట. అప్పటి నుంచి ఆ మందును డయాబెటీస్కి వాడడం మొదలుపెట్టారు అంటూ ఉత్సాహంగా చెప్పుకుపోతున్న నారాయణను చూస్తుంటే నాకు తెలిసిన నారాయణ వేరేమోననిపించింది. నువ్వు భోజన ప్రియుడివి కదా, పాపం ఎలా మేనేజ్ చేస్తున్నావు? నాన్ వెజ్ మానేసావా? స్వీట్లంటే ఇష్టం కదా, అవి మానేసావా అని అడిగాను. ఏదీ మానలేదు, తగ్గించానంతే. దానికి కొత్త మార్గాలు కనిపెట్టాను. మైక్రో ఓవెన్లో చికెన్ జాయింట్లు, కబాబ్లు, ఫిష్ ఫ్రై ఆయిల్ లేకుండా గాని తక్కువ ఆయిల్తో గాని చేయించుకుంటున్నాను. మొదట్లో వెజిటబుల్ సలాడ్లు రుచించకపోతే చికెన్ గాని ఫిష్ గాని నంచుకు తినేసేవాడిని. ఆ తర్వాత అవి లేకుండా తినడం అలవాటు చేసుకున్నాను. పళ్ళు, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడానికి, నీళ్లు ఎక్కువగా తాగడానికి అలవాటు పడ్డాను. ఇంతకు ముందులా తింటే నా పరిస్థితి ఎలా అవుతుందో తెలుసు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నాను. ఆ భయమే ఆటోమేటిక్గా నన్ను కంట్రోల్లో పెడుతుంది. ఏదేమైనా ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అన్ని రోగాలకు దారి తీస్తుందని తెలుసుకున్నాను. స్వీట్ తినాలనిపిస్తే ఆ మేరకు తిండి తగ్గించడమో లేదా ఆ క్యాలరీలు బర్న్ అయ్యే వరకు నడవడమో చేస్తున్నాను. వారానికోసారి మాత్రం నాకు కావలసినట్లు మామూలు పద్ధతిలో వండించుకుని కంట్రోల్గా తింటున్నాను. ఆ రాత్రి మాత్రం పాలు పళ్ళుతో సరిపెట్టుకుంటున్నాను. వాకింగ్, యోగా సిన్సియర్గా చేస్తున్నాను. సన్నబడిపోయాను కదా, ఇప్పుడు అన్ని ఆసనాలు వేస్తున్నాను అన్నాడు నవ్వుతూ. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని బలహీనతలను, లోపాలను అవకాశాలుగా మలుచుకున్న అతని సంకల్పం నాకు బాగా నచ్చింది. ఇలా సెల్ఫ్ డిసిప్లిన్ అలవాటైన వాళ్ళకి దీక్షలతోనూ వ్రతాలతోనూ అవసరమేముంటుంది? పర్వాలేదు, నారాయణ షుగర్ పుణ్యమా అని లైన్లో పడిపోయాడు అనుకుని తృప్తిపడ్డాను. అతని మాటలను బట్టి మరికొన్ని విషయాలు తెలిసాయి. ఎప్పుడైతే డయాబెటీస్కి భయపడి చెడు అలవాట్లు మానుకున్నాడో అప్పుడే అతని సర్కిల్ మారిపోయింది. పాత స్నేహితులతో తిరిగితే ఆ అలవాట్లన్నీ తిరిగి అంటుకుంటాయన్న భయంతో వారికి దూరమైపోయాడు. ఇప్పుడు అతని సర్కిల్లో అందరూ మంచి అలవాట్లు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్లే. దానితో అతని లైఫ్ స్టైల్లోనే కాదు, ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చింది. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెలాంటివాడవో చెబుతాను అనే నానుడి అతని విషయంలో నిజమైంది. డయాబెటీస్ నిజంగా అతని జీవితంలో చాలా రకాల మార్పు తెచ్చింది. అతని సమస్యలన్నిటికీ అది తీయని పరిష్కారమే అనుకున్నాను. కథ సమాప్తం.